ఎట్టే God 4DX effect. ఛానల్ పేరేంటి? తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్ని. రైరే రారా రైరే రారా అడ్డే లేని రారే రారా తీరా ఆర్సీ ఫ్యాన్ పెట్టి ఫైనల్లీ అరే ఊరం ప్లేట్ మ్యూజిక్ పెడతావా? స్టోరీ పెట్టి ప్యారడైజ్ మ్యూజిక్ పెడతా. ప్యారడైజ్ బాగుంది వద్దులే. ఈ ఒక్కరోజు ఆర్సీ ఏంది మరి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది చెప్పొద్దురా. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. 10 నిమిషాలు ఉంది. యాక్చువల్లీ సంధ్యలో చేద్దాం అనుకున్నాం కానీ మావాడు వద్దన్నారు. అంత దూరం కానీ మామూలు కూడా కొంతమంది ఉన్నారు పైన. మేము వేరే కాదు అన్న 150 అది స్టార్ట్ చేస్తాం. అది పెద్ద బాల్కనీ పోతుంది. మీరు మనం ఏం మాట్లాడేటప్పుడు మాట్లాడతాం. దీని పార్కింగ్ అంటారు. తెలవని వాళ్ళు కామెంట్ చేయాలి. మాకు తెలుసులేరా. మస్సా మస్సా చిచ్చు చిక్కదనికి మస్సా కట్ ఎడిటర్. అరే తొందర పోదాం రా. లాస్ట్ టైం ప్యారడైజ్ గేమ్స్ మర్చిపోయాను. సరే గైస్ చూద్దాం. ఓకే బిలీవింగ్ సపోర్టింగ్ సపోర్టింగ్ ఓకే. ആർസി ഉങ്കലം ബുച്ചിബാബു ഉങ്കലം AR റഹ്മാൻ ഉങ്കലം പ്രഭാസ് അങ്കിളും യാഷ് അങ്കിളും പൃഥ്വിരാജ് അങ്കിളും അഭിനയിക്കുന്ന സലാർ എന്ന് പറഞ്ഞ മൂവിയില് 3 ലാംഗ്വേജസ് പാടാൻ സാധിക്കും. 28 29 మతి మరుపు పెదవా ఏది గుర్తుండదు. పేపర్లు స్క్రీన్ ఇంత ఇంత దగ్గరద్దు. మనం కూర్చున్నాక ఒకసారి వ్యూ చేయబడవు. దిస్ ఈజ్ ఏషియన్ కొనార్క్. కొనార్క్ ఇంతవరకు 28 29 ఈ రెండు జూమ్ రా ఇది స్క్రీన్. ఆట ఆటంటే ఒక్కరోజు ఆర్సీ రంగస్థలం కూడా ఇంత ఎగ్జైట్మెంట్ లేదు. సూపర్ అనుకున్నట్టే పెళ్ళికి ఇద్దరం ఉంటాం అనుకున్నాం. ఇద్దరం వచ్చేసినాం. ప్యారడైజ్ కూడా ఇద్దరే యాక్చువల్లీ పెట్టుకున్నాం. ప్యారడైజ్కి నేను పెట్టుకుంటా. ప్యారడైజ్కి నేను వానికి పెట్టుకుందాం అనుకున్నా. వాడు నాకు పెళ్ళికి పెట్టుకుందాం అనుకున్నాను. అదే చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడైతే వీన్ షో కూడా అండి 2 నెలల తర్వాత బాగుంది వస్తుంది. మీ ఉంది డౌట్ నో పైరసీ. రేపు పైరసీ వద్దా? మీన్ భాషా విత్ హోల్ లాక్డౌన్ ఐబొమ్మ మూవీ రూల్స్. ఇంట్రెస్ట్ చేయలేగా. కో-ఫౌండర్ సెకండ్ ఫౌండర్ కంటెంట్ అని చెప్పి ఏదేదో చూపిస్తున్నాం మనం. డిస్టిక్ ఫ్లెక్స్ ఆర్డర్ ఫుడ్ ఫ్రమ్ యువర్ సీ డిస్టిక్ బై జొమాటో బై భాష. బస్ స్పెట్స్ చూపి ఇలా షర్టు ప్యాంటు ఇట్స్ ఆర్సీ డే వచ్చిందయ్యా. మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ ఇన్ థియేటర్. మీకో వజ్జదంతి ముఖేష్ యాడ్ అయినా కొంచెం చూడొచ్చు కానీ ఇదైతే అస్సలు చూడలేదు. ఎలా ఉండబోతుంది ఒక్క ముక్కలో చెప్పు. బాగా లెక్కుంటుంది. వీళ్ళు లెక్కుంటుందా?
కొంచెం గోప్రో లేదు. సో ఇది బాగుంది. శాంసంగ్ S22 అల్ట్రా 5G ఫోన్ ఇది. అందుకే ఇందులో తీసుకురు. యాక్చువల్గా ఇది బ్లాగ్ చేయక చెప్పినా కదా ఎగ్జామ్స్ అని. సో ఇంకో ఎగ్జామ్ ఉంది తెలుసు. ఈ పాటికి ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్పోన్ చేసాడు. ఎగ్జామ్ పెట్టుకుని మరి పర్సనల్ రివెంజ్ ఉంది మాకు స్టూడెంట్. కాదు నాకు ఒకటి అర్థం కాదా, థర్డ్కి పోస్ట్పోన్ చేసింది కరెక్ట్. సెకండ్ మళ్ళీ దాని సెకండ్ ఎందుకు వేసింది? సెకండ్ హాలిడే అనే కదా థర్డ్కి పోస్ట్పోన్ చేసింది. మళ్ళీ దాని సెకండ్కి ఎందుకు వేసింది? సెకండ్ ఫార్మేషన్ డే కదా. అదేరా సెకండ్ హాలిడే అని ఎవరి భూమి మీద ప్రతి ఒక్కరిని తెలుసు సెకండ్ రోజు ఏంటిదని. బట్ థర్డ్ రోజు పోస్ట్పోన్ చేసిన ఓకే బాగానే ఉంది. సెకండ్ రోజు రివిజన్లో ప్రీపోన్ చేసి మళ్ళీ పోస్ట్పోన్ ఎందుకు చేసి, మళ్ళీ అది కూడా వారం June 9th. అది వాని ఇష్టం. నేను చెప్తాను, మీరు పత్తిత్తు కాదు, మీరు పత్తిత్తు కాదు. మీరు పతిత్ కాదా? ఏది మీరు పతిత కాదా? నేను పత్తిత్తే. నేను పతిత్తే. అవును. ఇవన్నీ సెట్ కాదు రా, వేరే తీసుకుంటాం. ఇవన్నీ సెట్గా వేరే చూసుకుందాం. తెలుసు కదా ప్యారడైజ్ బీజం ప్యారడైజ్ బీజం. మతిమరు పెదవా ఏది గుర్తుండదు. నేను కరుపు వచ్చినప్పుడు వేసేది రా, కాకపోతే మిస్ పెట్టి క్రిస్టియనారా? వన్ డే మీరు మీ లైఫ్ కాదు, పెట్టి క్రిస్టియనా, రెడ్డిసా, కాప్సా? చెప్పుతో కొడతాను సింబాలిక్గా కాలు పెట్టి కాలు చూపిస్తున్న భాష. చూపిరా అయిందా? వద్దు, ఇది దీనంత రాడ్ సెంటర్. అమ్మయ్య చాలు. ఓజియా వాట్ ఇస్ దిస్? ఇగ్నోర్ హిమ్. తమనన్నా భాష. మన క్లాసులో కూడా ఎవరైనా వస్తే అనుకోకుండా కపుల్స్ దొరికితే వల్ల ఏది పరిస్థితి? వాదట్లు దొరుకుతుంది చూడు, దొరకాలి. నిన్నే ఇష్టం వాజా చూసినావా? వాదవన్ చూసా, వాదట్టు చూసా. ఏది నచ్చింది రెండిట్లో? వాదట్టు 2 నచ్చింది. 1 బాగుంటుంది కదా. 2 నచ్చింది. 2లా రన్ టైం ఎక్కువ పెట్టాను కానీ స్టోరీ కంప్లీట్గా ఎంజాయ్ చేయడానికి అనిపించింది. అంటే వాళ్ళు ఇండియాకి వచ్చి ఉంటాయి. అమ్మ నేను ఏడ్చారని ఆయన వాడే కదా డైరెక్టర్. కాదు వాళ్ళు ఇద్దరు బ్రదర్స్ ఉంటారు, విపిన్ దాస్, సచిన్. యాక్ట్ 2 పలుకులలో కేసరి వాడినారు ఎప్పుడైనా? అది కొన్నావా కనీసం? యాక్చువల్లీ ఇది 50 రూపీస్ సీటు. 50 రూపీస్ నార్మల్ 50 రూపీస్ ఉంటుంది. ఇది 150 వేసి 150, 225, 275 అట్లా ఏముంటుంది. అన్ని సీట్లు సేమ్. స్క్రీనింగ్ మంచిగా అన్ని సీట్లు సేమ్ ఉంటాయి. కాకపోతే రెక్లైనర్ అక్కడ కనిపిస్తుంది. అది కొంచెం తెలియదు వాళ్ళకి. కోనార్క్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా? కోనార్క్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. మళ్ళీ బ్లాగ్ తీయలేదు, బ్లాగ్ లేదు అంటారు. మా వాడు ప్యారడైజ్ గేమ్స్ మాత్రం వేస్తాడు. లైక్ సార్ ఆర్సీ ఉంగలం ఉండేస్తాం రోడ్ల మీద. ఆర్సీ ఉంగలం, బుచ్చిబాబు ఉంగలం, బాబులకే బాబు, బుచ్చిబాబు, రెహమాన్ అదే. అది హైలైట్ రా కుస్తీది. ఏడాది అది రామ్ జయంత పాట పెట్టి బుజ్జిబాబుది కట్అవుటా, బుచ్చిబాబు కట్అవుటా. ఓకే ఓకే, క్రేజీ అది. నేను రెహమాన్ పెట్టలే, నేను ఇంకా జాన్ మీద ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇలా ఉన్నా బెటర్ నువ్వు. లెట్స్ హోప్, బిలీవింగ్, సపోర్టింగ్ రెడ్డి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఫస్ట్ హాఫ్ తర్వాత మామూలు హిట్ అని ఫిక్స్ అయిపోయింది. ఆర్సీ ఫ్యాన్ కాబట్టి ఎట్లయినా హిట్ అని ఫిక్స్ అయిపోతుంది. ఫ్లాప్ అయినా ఫిక్స్ అయినా హిట్ అని. ఫ్లాప్ అయినా మరి గేమ్ చేంజర్ అంత కాదు. ఒప్పుకోలేదు. అన్ని గేమ్ చేంజర్ అన్నీ తీస్తా, అన్ని వీడియోలో యాక్చువల్లీ మోకబాటు మర్చిపోయి. అదేరా చూసావుగా. ఈసారి గుర్తొచ్చింది, చేద్దాం. ఓకే, స్టార్టింగ్గా కాలేదు కానీ ఫస్ట్ హాఫ్లో కలుద్దాం. బాయ్. ఫైనల్ ఒక మాట, ఫస్ట్ హాఫ్ జై చరణ్ ప్యారడైజ్ అని కూడా ఇరుముడేసాడు. శరణమయ్యప్ప.
పాడేసి నిన్ను ట్రోల్ చేయడానికి ఆఖరికి గేమ్ చేంజర్ పాటే వేసాడు. హైలైట్ ఏంటంటే రిలికల్ వీడియో వేసాడు. ఇలా ఉన్నా పెట్టరా నువ్వు. ఈ లైన్ బాగుంటుంది, ఈ లైన్ బాగుంటుంది. అంతా మంచిగా ఉంది. ఫస్ట్ హాఫ్ చూస్తున్నాం. ఫస్ట్ హాఫ్ ఎండ్ అయిపోయి ఒక 15 minutes ముందు థియేటర్లో ఒక సీన్ జరిగింది చూడండి. మై గాడ్, 4DX ఎఫెక్ట్, 4DX పొగ ఎఫెక్ట్, 4DX. రాబీ మంచి పని చేసినాడు. అరే ఇంకో 10 నిమిషాలు అయితే ఇంటర్వెల్ అవుతుంది కదరా. ఈ ఇంటర్వెల్ చూసుకుంటే అయిపోతుంది. గంటన్నర ఇంటర్వ్యూ షో ఉంటుందా? ఇప్పుడు ఇదో టెన్షన్ రా నాయన, సగం చూసి సగం బొమ్మ అంటే రీఫండ్ కావాలి. ఏడికెళ్ళి వచ్చింది అసలు? గదెందుకు నొక్కిల్రా? హాయపు మావాడు బాల్కనీ, రిచ్ బాల్కనీలో కూర్చుండు మావాడు. ఏందన్నట్టు ఇది 4DXా? బాయ్ ఫ్యాన్ అట, బాయ్ ఫ్యాన్ చేసినట్టు. ఏవో ఎవడో ఫైర్ ఎస్టింగ్విషన్ గ్లాస్ అక్కడే ఉన్నాయిరా. ఎవరు పిచ్చి పోయి తెచ్చుకోపో. వాడు స్పెట్స్ వేసుకొని వచ్చి కరెక్ట్ వాడు పోయిండు, స్క్రీన్లో ఎవడు కూడా పోయింది. పేరేంటి బ్రో? సాత్విక్. ఓకే. ఇవాడు ఏంది మరి విమల్లో షూటింగ్ ఆట? అరే నువ్వు లేట్ వచ్చినావా? ఫస్టే వచ్చినావా? జరగని పాట వేసిండు, ఇరుముడి గ్లిమ్స్ వేసిండు. అరే ఇరుముడి గ్లిమ్స్ వేసిండు, జరగండి మధ్యలో వచ్చినావా? అవు నా ఎవడో టార్చ్ లైట్ వేసిన బాసాడు చూసిండు. ఏంటి బాసాడు చూస్తున్నా, నేను ఇటు చూసినా పొగుంది. ఇది వారణాసికి అయి ఉంటే నీ పరిస్థితి ఏందిరా? తగలబెట్టేస్తున్నావు. ఉన్నాయా? దొరికినా? బాల్కనీ కదా, రిచ్ కదా. రారా అడ్డే రే. నీకు మండుతుందిరా, నీకు ఏం లేదు, నీకు మండుతుంది. సినిమా మొత్తం ఓకే బిలీవింగ్, సపోర్టింగ్, ఏం కాదు. జస్ట్ చిన్న పెట్టి ఫీవర్ వచ్చింది అంతే. స్టార్ట్ అయిందా? స్టార్ట్ కాదురా, అప్పుడే పోతుందిరా. మళ్ళీ ఏం కాదుగా. పావురా, పురుగులు పట్టి పోతావురా. రేపన్నా నువ్వు రామ్ చరణ్తో సినిమా చేసినా కూడా ఇట్లాంటి కొనకు పొగ రావాలి. నేనే అంటిస్తాను అప్పుడు, నేనే అంటిస్తా పొగ. జగబాబు నిల్చున్నారు రే. అదే థియేటర్లో పొగబడ్డాక ఏంటి తెలుసా రియాక్షన్? ఇదే. ఓకే బిలీవింగ్, సపోర్టింగ్. చూద్దాం 28-29 రెడ్ ఉన్నాయి, రిక్లైనర్స్ రెడ్ ఆర్సీబీ. ఒకసారి పిక్ బాగాలే కప్పు కొట్టినప్పుడు, అందుకే 2 times కొట్టినాం.
కోహ్లీకి మంచి పిక్ రాలే. కోహ్లీకి మంచి కాదు. నెక్స్ట్ ఇయర్ కొడితే ఎన్ని తెలుసా టెంప్లెట్? ఒకసారి కొడితే ఫ్లూక్ అంటారు, 2 సార్లు కొడితే ఫేక్ అంటారు, 3ఓసారి కొడితే ఇండస్ట్రీ షేక్ అనాలి. అవి క్రికెట్ ఇండస్ట్రీ షేక్ అవ్వాలి. నేను నెక్స్ట్ ఇయర్ రాజస్థాన్. నో హేట్ గైస్, ఓన్లీ లవ్. ఎందుకు ఇంత హ్యాపీ ఉన్నా? ఏం లేదు, మీ మూవీ వస్తలేదు, అప్డేట్ లేదు. అరే కానీ మంత్లీ ఒకసారి పోస్ట్ పెడతాడు, అది కూడా మెయిల్లో పెడతాడు, అది కూడా ఫస్ట్కి పెడతాడు. అఫీషియల్లీ అంతేరా మీది? నాకు ఆ పోస్ట్ పెట్టిన 2 నిమిషాలు తెలిసింది, ఓహో ఇలా ఫస్ట్ కదా అని. అది రా నాని అంటే అసలు అరవలేదు. నేను అరుస్తున్నా ఆర్సీ ఫ్యాన్. ఎందుకు ఫ్యాన్? మరి ఫ్యాన్ ఇంటర్వెల్ కట్టు ఒకసారి. ఇదే ఇంటర్వెల్ నాకు తెలిసి ఇంకా 10 నిమిషాలు ఇంటర్వెల్ పడవచ్చు, కానీ ఆ లోపు ఇష్టం అంటే ఫస్ట్ టైం ఇలా, సెకండ్ టైం ఇలా కాదు. ఒకసారి తెలుసు కదా ఆ బ్లాగ్ ఇష్టం, తెలుసు కదా. అందులో వాడు లాస్ట్ 10 నిమిషాలు షో, ఇంకో 10 నిమిషాలు ఉండగానే ఇది క్యాన్సల్, మధ్యాహ్నం 2కి డ్యూటీ రండి అన్నాడు. డ్యూటీ అంటే పొద్దున్న సాయంత్రం తెలుసు కదా, మధ్యాహ్నం నైట్ షో డ్యూటీ ఉండే అప్పుడు. అట్లా కెమెరా కొంచెం ఊకే అటు ఇటు తిప్పుతున్నా, అర్థమవుతుంది. బట్ తెలుసు కదా ఎక్స్పీరియన్స్. గోప్రో ఉంటే క్లారిటీ, పొగ కూడా క్లారిటీ వచ్చేది. నెక్స్ట్ షాట్ అప్డేట్ వస్తుంది. మీకు అనిపిస్తుంది నేను అసలు 69th డే వస్తుంది, జూన్ 69th వస్తుంది. జూన్ 16 మౌంటైన్ రెడ్ ఫ్లవర్. అది అలా ఉంది. దోశ గురించి కాదు, బాగుందా? చట్నీలో పెట్టాలా? దోశ బాస ఫ్లాష్ బ్యాక్. దోశ బాస. ఓకే, నీకులాంటి చాలా బాగుంది, కానీ చెప్పకూడదు, చూసిన వాళ్ళకి అర్థమైతే ఎందుకు కానీ అని అన్నాను. మొత్తానికి అయితే బాగుంది. రామ్ చరణ్ చెప్పు, రామ్ చరణ్ ఒక ఫ్యాన్గా నేను చెప్పాను వీడియో. చెప్పురా, మాటలు లేవు. ఒక్కటే మాట, కరెక్ట్ బొమ్మ ఇచ్చాం. కరెక్ట్ బొమ్మ ఇచ్చాడు. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు టీఎఫ్ఎం ఛానల్. సబ్స్క్రైబ్ వెళ్ళండి, పెట్టి మూవీ వెళ్ళండి. చాలా రోజుల తర్వాత పెద్ద సినిమా. నీకు నచ్చలేదురా? నాకు నచ్చింది. ఓకే 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 కాంటెక్స్ట్ ఎడిట్ అవుతుంది. బాయ్ గైస్, బాయ్. సబ్స్క్రైబ్ టీఎఫ్ఎం ఛానల్. అంటే తిండి ప్రశాంతంగా. మార్పు చెందినవాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను.